మనం చూసిన నారా లోకేష్ గతంలో ఇప్పుడు నారా లోకేష్కి ఏంటి తేడా అంటే మరి పప్పు అన్నవాడే నిప్పయ్యాడు. ఈ రోజున ఒక్కొక్కరికి ముట్టుకోవాలంటే భయం వేస్తుంది, అమ్మో కాలుతుంది అని. ఖచ్చితంగా అలానే ఉంది. ఆ సెగకే తట్టుకోలేకపోతున్నారు, ఇంక పట్టుకునేదాకా ఎక్కడ. కాబట్టి అలాంటి వ్యక్తి తనను తానే ఏ విధంగా మలుచుకున్నాడు నారా లోకేష్. మరి ఎన్ని విధాలుగా ఎన్ని కష్టాలను ఎదుర్కొన్నాడు, ఎన్ని ఆటుపోట్లు. ఆ రోజున చూస్తే కన్న తండ్రిని అరెస్ట్ చేస్తే నడి రోడ్డు మీద కూర్చుంటే వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్పి పోలీసులు చెప్తుంటే ఒక తాత మరి ఎన్ని రకాలుగా ఆయన ఉన్నారు రాష్ట్రంలో చూసాం. తండ్రి ఎన్ని సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నాడో చూసాం. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అన్నప్పుడు ఎలా ఉండిద్దండి వ్యక్తికి. మరి నా పరిస్థితి ఇలా ఉంటే మరి నార్మల్ పీపుల్ సామాన్యుడి పరిస్థితి ఏంటి అన్నప్పుడు అక్కడ రెడ్ బుక్ వచ్చింది. దాని మీద పోరాటం, ప్రజల కోసం ఆయన ఏ విధంగా ఆరాటపడ్డాడు, ఎన్ని రకాలుగా పోరాడాడు. మరి అదే మరి అక్కడ రెడ్ బుక్ వస్తే దాన్ని చూసి మరి మతిమరిపోటు రాసుకున్నాడు. మేము భయపడతామా, మా ఇంట్లో కుక్కలు కూడా భయపడవని నిద్రలో కూడా ఉలిక్కి పడ్డారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. రెడ్ బుక్ అంటే ఏ రెడ్ బుక్ అంటే మరి వాళ్ళు ఏదో చేసుకో ఇంకెక్కడో పెట్టుకొని రకరకాల నీచంగా హీనాతిహీనంగా మాట్లాడిన వాళ్ళే దానికి భయపడ్డారు. అలా అన్న వాళ్ళే పిచ్చుకొక్కలా రోడ్డు మీద తిరుగుతున్నారు ఇవాళ. మరి